ఇప్పుడు ఇందులో ఇప్పటికే దీంట్లో అయిందండి. ఒక కటింగ్ అయిపోయింది. ఇందులో ఒక కటింగ్ కాదు, 2 కటింగ్లు అయిపోయినాయి. 2 సార్లు 2 15లు అయిపోయినాయి. 30 క్వింటాల్ వెళ్ళింది ఇందులో. అవునండి, ఎకరంలో. అవును. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ లో అసలు 30 క్వింటాల్ కావడం అనేది చాలా కష్టం. 30 అవుతుంది, 20-30 మధ్యలో ఉంది. కాదండి, అయింది. ఇప్పుడు మళ్ళీ క్రాప్ కూడా బాగుంది కదా. క్రాప్ కూడా బాగుంది, పచ్చికాయ కూడా ఉంది. మన ఫీల్డ్ పెట్టినప్పుడు వచ్చిన రైతులు చూసిన ప్రతి ఒక్కరు పచ్చికాయ ఓన్లీ ఇంకా 20 క్వింటాల్ ఉందని చెప్పారండి. మనం కటింగ్ మళ్ళీ 3వ కటింగ్ కోస్తే గానీ ఎంత అవుతుంది అనేది అర్థం. అప్రాక్సిమేట్ మీ అనుభవంతో ఇంకో 10 నా అనుభవం ప్రకారం ఇంకా 20 క్వింటాల్ కాపుంది. 20 అంటే మరి దాదాపు 50 క్వింటాల దిగుబడి వస్తుంది. మంచి దిగుబడి రైతుకు. వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము ఏపీలో పల్నాడు జిల్లా అమరావతి మండలం జూపుడి గ్రామంలో దాసు గారితో ఉన్నాము. సో వీరు ఇక్కడ ఎకరంలో ఎండుమిర్చి కొరకు మిర్చి సాగు చేస్తున్నారు. సో వీరు ముఖ్యంగా ఈ ధనా 36 సాగు చేస్తున్నారు. సో ఈ సీడ్ యొక్క ప్రత్యేకత ఏంది, వీరికి వ్యవసాయంలో ఏం అనుభవం ఉంది, మిర్చిలో వీరి ఒక అనుభవం ఏంది, ఈ ముఖ్యంగా ఈ విత్తనం అనేది ఈ ఫీల్డ్ కనుక చూసినట్లయితే ఇందులో ఎటువంటి బొబ్బర కానీ వైరస్ తెగుళ్ళు మనకు ఈ తామర పురుగు అటాక్ అని చాలా వరకు ఇక్కడ చాలా అంటే దాదాపు 80% లేదని చెప్పుకోవాలి ఇందులో. సో దీని కొరకు వీరు విత్తనం ఏ విధంగా ఎన్నుకున్నారు, సో వీరికి ఎటువంటి మనకు స్ప్రే చేయడం, మందులు స్ప్రే చేయడం, మొత్తం వీరి అనుభవాన్ని మనము, ఎందుకంటే ఈ మార్కెట్లో అనేక రకాల కొత్త విత్తనాలు వస్తున్నాయి, రైతులు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ విత్తనం వేయాలనేది. బట్ రైతులు వేసేటప్పుడు కంపల్సరీ ఒక 4-5 ఎకరాల ఫీల్డ్ ఉంటే 1 ఎకరం 2 ఎకరాలు కొత్త విత్తనాలను మీరు మీ ఫీల్డ్లో ప్రయోగించారు. ఎందుకంటే కొత్తగా మనకు R&Dలో రీసెర్చ్ చేసి తెగుళ్లను, మంచి వైరస్లను, తర్వాత తామర పురుగులను తట్టుకునే విత్తనాలను డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇది కూడా మంచి వెరైటీ ధనా 36 అని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులు చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి వీరి అనుభవాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోలో ప్రయత్నం చేద్దాం. సో నమస్తే దాస్. మీరు వ్యవసాయం చెప్పండి, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది వ్యవసాయంలో, ఏ పంటలు పండిస్తారు? 10 సంవత్సరాల నుండి చేస్తున్నాను. 30 సంవత్సరాలు. పంటలు 10 సంవత్సరాల నుండి. 10 సంవత్సరాల నుంచి. ఏ మిర్చినా ఇంకా వేరే? మిర్చి, పత్తి. మిర్చి, పత్తి సాగు చేస్తారు. సో లాస్ట్ ఇయర్ కూడా మీరు మిర్చి వేసిండ్రా? అప్పుడు ఇదే వెరైటీ వేసిండ్రా? లేదండి, వేరే వెరైటీ. అయితే లాస్ట్ ఇయర్ తేజ రకం వేసిండ్రు. తేజ రకం వేసి ఈసారి ఇప్పుడు ఇది ధనా, ఇది ఎవరిది కంపెనీ? బయోపిక్స్ వాళ్ళది. ధనా ఇది మీకు విత్తనం ఇది ఎందుకు ఎంచుకున్నారు? కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగిందా? కంపెనీ వాళ్ళు వెళ్ళి మీరు ఫీల్డ్ చూసి బాగుందని వేసిండ్రా? ఏ ఉద్దేశంతో ఈ విత్తనం తీసుకోవడం జరిగింది? మా ఊరు పక్కన పాలెం అనే గ్రామం ఉందండి. ఆ గ్రామంలో 2-3 వేయటం చూసాం. వాళ్ళ పొలాలు మా పొలాలు పక్క పక్కనే ఉంటాయి. వాళ్ళని చూసి ఇత్తనం పేరు అడిగి ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు అది ఆ ఫీల్డ్ చూసిండ్రా లాస్ట్ ఇయర్? చూసి. మీరు ఇంత ముందు లాస్ట్ ఇయర్ వేరే రకం వేసిండ్రు, వాళ్ళు వేసిన ఈ రకం వేసిండ్రు కదా, ఆ ఫీల్డ్ లో మీరు ఏం అబ్జర్వ్ చేసిండ్రు, ఎందుకు తీసుకున్నారు? చెప్పడం ద్వారా ఆ రకానికి ఈ రకానికి తేడా ఉందండి. ఆ రకం నల్లికి గాని తామర పురుగు గాని వైరస్ కి తట్టుకోవట్లేదు. ఇది తట్టుకుంటుంది, పడ్డాపూత పడ్డట్టు పిందవుతుంది, చిక్కన కాపు, పైపెచ్చు నీకు ఇది అది వచ్చి 8 మంది 9 మంది పడుతున్నారు కింటాకి, ఇది 6గురే పడతారు. ఇప్పటికి ఈ షేరు నేను ఎకరం వేసాను, ఇప్పటికి 20 కటింగ్ చేశాను, ఇంకా 20 పైన పచ్చికాయ. ఇది తేజ రకమా? తేజ రకమేనండి. ఇది తేజ రకమేనా? తేజ రకమే అన్నారు, కాకపోతే కొంచెం లావు కాయ. సో అయితే కానీ విత్తనం మంచిది, నెంబర్ 1. ఆ రైతులు ఏం చెప్పిండ్రు? వైరస్ ఇటువంటి ఏం లేదు. వైరస్ లేదండి వాళ్ళకి. మేము చూసే తెచ్చుకున్నాం అనమాట. మీరు సొంతగా చూసిండ్రు? చూసాం. వాళ్ళు ఎన్ని రోజులకు మందులు స్ప్రే చేసిండ్రు? ఇప్పుడు మినిమం ఒక 5-6 రోజులండి. 5-6 రోజులు స్ప్రే చేశారు. మేము కూడా ఈ సంవత్సరం అలాగే చేసాం. వైరస్ గానీ బొబ్బరు గానీ తామర పురుగు ఈ సంవత్సరం బాగా ఎక్స్ట్రా వచ్చింది. కొన్ని ఏరియాలో చాలా వరకు తామర పురుగుతో వచ్చిందండి, అటాక్ అయింది మాకు కూడా. ఇది మార్చ్ ఏరియాలో తోట కొంత ఎక్కడ కూడా ఈ లేత ఆకులు చిగుళ్ళలో కూడా మీకు ఎటువంటి తామర పురుగు లేదు, ముడత కూడా లేదు, నీట్ గా ఉంది, సాఫ్గా ఉంది. మీరు మందులు ఇప్పుడు ఇందులో ఎన్ని రోజులకు ఒకసారి కొడతారు? మినిమం 5 రోజులు 6 రోజులండి. అంటే 5 days. ఈ రోజు కొట్టినట్టే మళ్ళీ 5 days తర్వాత 5 days ఆగిన తర్వాత 6వ రోజు అలా. దీనికి ఒకసారి ఫీల్డ్ పెట్టిపోయారు కంపెనీ వాళ్ళే. కంపెనీ వాళ్ళు వచ్చి ఇందులో ఫీల్డ్ పెట్టిపోయారు, చూసిపోయారు. వచ్చారండి, చాలా మంది వచ్చారు. ఎందరు వచ్చిండ్రు? దాదాపు ఒక 500-600 మంది వచ్చారు ఇందులో ఫీల్డ్ విజిట్ కి. అవును. ఎక్కడ వచ్చిన వాళ్ళు? చుట్టుపక్కల గ్రామాల మొత్తం వచ్చారు, చూడటానికి వచ్చారు. అంటే ఏమన్నారు? వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారు? బాగుంది అన్నారు. బాగుంది, మాకు కూడా చెప్పు కంపెనీ తరపున అని చెప్పారు. సరేనని చెప్పాను నేను కూడా. ఈ సంవత్సరం వేసుకోదగ్గ విత్తనం. ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లో బాగా నల్లి తామర పురుగు ఎఫెక్ట్ అయింది. దీనికి కూడా ఎఫెక్ట్ అయింది, కానీ తట్టుకుంది. మనం కొట్టే మందులకి కంట్రోల్ అయిపోయింది. మనం కొట్టే మందులకు కంట్రోల్ అయిపోయింది. మనకి విత్తన రకం అనేది మొక్క అనేది బాగుంది, రెస్పాన్స్. మీరు ఒకే ఎకరంలో ఎంత తీసిండ్రు దిగుబడి? ఎన్ని క్వింటాల్ వచ్చింది మిర్చి పోయిన సంవత్సరం? ఒక
20 క్వింటాలు అండి అంతే. అంతే. ఎండు మిర్చేనా? 25 లోపు. 20 లోపు తీసిండ్రు. 25 లోపు అంటే 20 దాటిని 25 కూడా అవ్వాల. కొన్ని 20, కొన్ని 21 అట్లా అంతే. ఇప్పుడు ఇందులో ఇప్పటికే దీంట్లో అయిందండి. ఒక కటింగ్ అయిపోయింది ఇందులో? ఒక కటింగ్ కాదు, 2 కటింగ్లు అయిపోయినాయి. 2 సార్లు 2 15లు అయిపోయినాయి. 30 క్వింటాలు వెళ్ళింది ఇందులో అవునండి ఎకరంలో? అవును. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ లో అసలు 30 క్వింటాలు కావడం అనేది చాలా కష్టం. 30 అవుతుంది, 20-30 మధ్యలో ఉంది. కాదండి అయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు క్రాప్ కూడా బాగుంది కదా? క్రాప్ కూడా బాగుంది, పచ్చికాయ కూడా ఉంది. మన ఫీల్డ్ పెట్టినప్పుడు వచ్చిన రైతులు చూసిన ప్రతి ఒక్కరు పచ్చికాయ ఓన్లీ ఇంకా 20 క్వింటాలు ఉందని చెప్పారండి. మనం కటింగ్ మళ్ళీ 3వ కటింగ్ కోస్తే గానీ ఎంత అవుతుంది అనేది అర్థం. అప్రాక్సిమేట్ మీ అనుభవం పక్కన అనుభవంతో ఇంకో 10 నా అనుభవం ప్రకారం ఇంకా 20 క్వింటాలు కాపు. 20 అంటే మరి దాదాపు 50 క్వింటాల దిగుబడి వస్తుంది. మంచి దిగుబడి రైతుకు, మంచి దిగుబడి. ఇప్పుడు ఒక ఎకరంలో మీకు ఇందులో పెట్టుబడి ఎంత అయింది? పై మందులు మాత్రం ఒక 60,000 అయిందండి. ఓన్లీ పైన స్ప్రేలకే 50-60 మంది. మళ్ళీ కింద అడుగు మందులు కలుపు తీయడం. అవును, కట్టలు ఒక 15 కట్టలు వేసాను ఎకరాన. 15 కట్టలు మార్చి కింద ఫర్టిలైజర్. తర్వాత మామూలుగా వ్యవసాయం, కూలీలు, విత్తనాలు, యాత కూలీ, కటింగ్ ఇదంతా మొత్తం అదెంత కామన్. ఒక కటింగ్ మామూలుగా 15 క్వింటాలు కొస్తే చూసుకోండి, 15 క్వింటాలు కింటాకు 6 లెక్క. 10 6 60 90 మంది 15 క్వింటాలు, 100 మంది 15 క్వింటాలు అట్లా వస్తారు. 200 మందికి 30 క్వింటాలు కటింగ్ అయిపోయింది. 200 మంది 30 క్వింటాలు, 200 మంది కటింగ్ అయిపోయింది. ఇంకొక 200 మంది పెడితే ఇంకో 30 అవుతాయి. కానీ మాక్సిమం మనకు అంత కావు, ఒక 20 అవుతాయి అనుకుంటున్నా. అదండి మొత్తానికి దాదాపు మీకు 1,00,000 దాటి ఉంటుంది. 1,00,000 దాటింది. 1,00,000 దాటుతుంది కంపల్సరీ. 1,00,000-1,50,000 మధ్యలో కటింగ్ తో పాటు. 1,50,000 అండి ఏదైతే. అయితే ఇప్పుడు ఇందులో మీకు 30 దాదాపు వెళ్ళింది. 30 ఎండుమిర్చి కదా వెళ్ళింది? అవునండి. ఎండుమిర్చి 30. పండుమిర్చి ఎంత వెళ్ళింది? పండుమిర్చికి మనం కాటా వేయమండి, కోసుకొని కళ్ళంలో పోసుకొని ఎండబెట్టిన తర్వాత మార్కెట్ తీసుకెళ్ళినాక అక్కడ కాటా వేస్తారు. అమ్మిండ్రా? ఎంత రేట్ ఎంత పడ్డది? ఫస్ట్ సారి అమ్మినప్పుడు మార్కెట్ కొద్దిగా స్లోగా డౌన్ గా ఉంది కాబట్టి పోయినసారి 18 దాకా పడదండి. మొన్న 16.5 దాకా పడదండి. డౌన్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పర్వాలేదు. ఇప్పుడు మీకు ఇంకొక 20 క్వింటాల్ దాదాపు మనం 50 క్వింటాల్ పర్వాలేదండి, వేసుకోదగ్గ. ఒక మంచి ఒక 6 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చులు పోయినా ఒక 4 లక్షలు మిగులుతాయి. తోటలు వేరే రకాలు, కొన్ని రకాలు అయితే మొత్తం ఈ తోట ఇట్లా లేదు. నేను చూసిన లేదండి, మా ఊర్లో కూడా చాలా మొత్తం ముడతలు వచ్చి బొబ్బెర వచ్చి ఇది కూడా ఇంత నీట్ గా షైనింగ్ గా లేదు. అవునండి, మా ఊర్లో కూడా చాలా విత్తనాలు వేశారు. దీనికుండా మంచి ప్రదేశం, దీనికుండా ఇది లేదండి. కాకపోతే వాళ్ళకి అవుతుంది కొంచెం తక్కువగా దిగుబడి, దీనికి కొంచెం ఎక్కువ వస్తుంది. పెట్టుబడి కూడా ఎక్కువేం కాదండి, అది ఇది ఒకటే ఈక్వల్ కొట్టుకునే దాన్ని బట్టి తట్టుకుంటుంది. రైస్ వేసుకోదగ్గ ఎత్తున మనం ₹1 ఖర్చు పెట్టినా రూపాయికి మిగిలిద్ది. కంపల్సరీగా వేసుకోదగ్గ ఎత్తున. ఇది ఏమన్నా మీకు వేరుకుళ్ళు అట్లా వచ్చిందా? రాలేదండి, రాలేదండి, నీట్ గానే వచ్చింది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల మిర్చి తోటలు కదా, ఈ రైతులు ఇది చూసి ఏం చెప్తున్నారు? అదే ఇత్తనం ఎక్కడ తెచ్చుకోవచ్చు అబ్బా, ఈ ఇత్తనం మేము కూడా తీసుకుంటాం. కంపెనీ వాళ్ళు నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే నీకు తెలిసిన చాటు ఎవరైనా ఉంటే బుక్ చేయమని చెప్పి. నేను కూడా సొంతంగా అయితే ఏం తెచ్చుకోవాలా, పక్కన వాళ్ళు తెచ్చుకుంటుంటే చూసి తెచ్చుకున్నాను. వాళ్ళని కలిసి మా వాళ్ళకి చెప్పి తెచ్చుకుంటాం అన్నమాట. అది ఈ కళ్ళం ఇక్కడ ఎండబెడతారా మీరు? ఇక్కడేనండి, చేలో పోసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు ఎకరం వేసారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎన్ని ఎకరాలు ఎకరం వేస్తారా? ఇంకెక్కువ నెక్స్ట్ ఇదే విత్తనం 1.5 2 ఎకరాలు మినిమం ఎకరం వేస్తానండి. వచ్చే సంవత్సరం 2 దాకా వేయాలనుకుంటున్నా, పెంచాలనుకుంటున్నా 1 ఎకరం ఇదే విత్తనం. ఈ మార్కెట్ లో కూడా మీకు ఎక్కడ మార్కెట్ లో? గుంటూరు అండి. గుంటూరు వెళ్ళిందా? ఇది మార్కెటింగ్ ఈజీగా అయిపోయిందా? వెరైటీ ఈజీగానే అయిపోయింది. కాయ సైజు ఉంది, రంగు ఉంది, కలర్ సైజ్ కూడా బాగుంది, అట్రాక్షన్ బాగుంది. చూడంలోనే ఒక 500 100 అటు ఇటు ఎమ్మటనే కొనుగోలు జరుగుతుంది. కాయ కూడా నీట్ గా ఉంది. అది ఇంకేమన్నా రైతులకు చెప్తారా? కొత్తగా ఎవరైనా మిర్చి సాగు చేసే రైతు, కొత్తగా వేసుకునే వాళ్ళు ఏ విత్తనమైనా వేసుకోవచ్చు, అది ఫలానా విత్తనం వేసుకోవద్దు అని ఎందుకు చెప్పాలంటే ఇది దీని వల్ల మనకి బెనిఫిట్ ఉంది. ఏ విధంగా అయితే మనకు వైరస్ తట్టుకుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. నల్లి వచ్చినప్పుడు మనం 1-2 స్ప్రేయింగ్లు ఎమ్మటెమ్మటి చేసినప్పుడు ఎమ్మటనే కంట్రోల్ అయిపోతుంది. కంట్రోల్ అయిపోయి విత్తనం కూడా తట్టుకునే శక్తి ఉంది. మొక్క ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటుంది. వాటర్ మనం పెట్టినా పెట్టకపోయినా వాటర్ పెట్టినమ్మటనే మళ్ళీ ఎప్పుటాలే మార్పు వచ్చేస్తుంది. చేను నీట్ గా ఉంటుంది. పడ్డట్టు పింద అయిపోతుంది. మెయిన్ రాలటం లేదు, తెగులు లేదు, పండు కూడా రాలటం లేదు. మంత్లో నాటుకున్నారు ఇది మెయిన్
ఆగస్టు చివరిలో వేసామండి. ఆగస్టు చివరి లాస్ట్ లో దీన్ని నాటుకుంటాం. ఇంకా ఎప్పటి వరకు ఉంటుంది? ఇంకా ఏప్రిల్ మే వరకు ఉంటుందా? మే వరకు ఉంటుంది అంటున్నారంటే. ఈ పచ్చికాయని చూస్తే కొన్ని తోటలో ఇప్పుడు మార్చి కదా, మార్చి నెలాఖరికి కొన్ని అయిపోతాయి, మే ఫస్ట్ లోనే కొన్ని అయిపోతాయి. ఇది మే చివరి దాకా ఉండేటట్టు ఉంది అంటున్నారు చూసిన జనం. పచ్చికాయ ఉంది కదా, రైతులు అనుభవం ఉంటది కాబట్టి ఇది ఎప్పటి వరకు ఉంటుంది? 2 కటింగ్లు అవుతుందని చెప్తున్నారు. అది ఇప్పుడు మీరు నీళ్లు కూడా పెట్టకుండా చాలా రోజులు అయినట్టుంది కదా? 10 రోజులు అయిందండి, కాలువ ఆగిపోయింది. అందువల్ల వైరస్ మొక్కలు ఎక్కడ లేవా మీ ఫీల్డ్ లో? ఉండయండి, కాకపోతే చేను మొత్తం మీద కూడా ఒక 10 చెట్లు అంతే, తక్కువ. అవి మొదట్లో వచ్చినాయండి, ఆ మొదట్లో ఆగిపోయినాయి. ఏరే చెట్టుకి స్ప్రెడ్ గాల, స్ప్రే గాల. అది విత్తనం వేసుకోదగ్గ విత్తనం. ఇది మనకు వీరి అనుభవంలో చెప్పేది. ముఖ్యంగా రైతులు అనేక రకాల విత్తనాలు వేస్తుంటారు, మిర్చి విత్తనాలు. బట్ కొత్తగా మనకు వచ్చే కంపెనీ విత్తనాలు వాళ్ళు రీసెర్చ్ చేసి మంచి విత్తనాలు, రైతుకు మంచి ఆదాయం రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ తెగుళ్లను తట్టుకునే ఈ వైరస్ బొబ్బెర తెగుల్ని, తర్వాత ఇటువంటి తామర పురుగు కొత్తగా వచ్చిన దీన్ని తట్టుకునే రకాలను తయారు చేస్తున్నారు. కంపల్సరీ కొత్త రకాలు, ఎందుకంటే నేను కూడా కొన్ని ఫీల్డ్ చూడడం జరిగింది. బట్ దాదాపు ఈ టైంలో మనం క్రాప్ చూసినట్లయితే మొత్తం పైన చిగురాకులు చిగులు మాడిపోవడము, అందులో పూతలో తామర పురుగులై ఆ పూత కూడా నల్లగా మాడిపోయి ఆ విధంగా ఉన్నాయి. బట్ ఇందులో మాత్రం చాలా 80% బాగుంది. సో ఇది మాత్రం కొత్తగా రైతులు వేసుకునే రకం. ఎవరైనా రైతులు మీరు కొంత వేసుకొని చూసుకోండి ఒక సంవత్సరము. తర్వాత నెక్స్ట్ మీకు ఒక 5 ఎకరాలు అంటే ఎకరం ట్రై చేయండి, తర్వాత 4 acres మొత్తం వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ఎకరం వేసుకోండి. దీని వాళ్ళతో కూడా వీలైతే వాళ్ళతో కూడా మాట్లాడి ఒక వీడియో చేసి ఈ విత్తనం యొక్క ప్రత్యేకత ఏంది, వాళ్ళు అసలు ఈ విత్తనాలు వారి ఆర్డీ ఏ విధంగా ఉంది అన్ని వివరాలు మీకు తెలపడానికి ప్రయత్నం చేస్తారు. సో ధన్యవాదాలు. నమస్తే.